ఇది ఒక చిన్న పల్లె. అక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు. పేరు బాలు. అతను తన తల్లితో కలిసి జీవించేవాడు. తల్లి పేరు లక్ష్మి. తల్లి పొలం దగ్గర పనిచేస్తూ బాలను పెంచుతుంది. రోజూ బాలు స్కూల్కి వెళ్లే ముందు తల్లి లవింగ్లీ అన్నం పెట్టేది. ఒకరోజు బాలు తన స్నేహితులతో పల్లె రోడ్డు పక్కన ఆడుతూ కాస్త జారిపడ్డాడు. తల్లికి తెలియకుండా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. బాలు ఇంటికి రాగానే తల్లి అతని మోకాళ్లను చూసి ఆందోళన చెందింది. వెంటనే మందు పూసింది. కన్నీరు తుడిచింది. బాలు, నీవు ఎక్కడికి వెళ్తే చెప్పాలి కదా బాబూ అని తల్లి చెప్పింది. బాలు నెమ్మదిగా తల వంచాడు. ఆమె ప్రేమ ఒలికింది. వచ్చే వారంలో పల్లెలో పెద్ద పండుగ. తల్లి బాలు కోసం కొత్త దుస్తులు కొనాలని ఆలోచించుతుంది. తన కోసం కొత్త చీర కొనాల్సింది తల్లి. కాని బాలు కోసం అన్ని డబ్బులతో కొత్త షర్ట్ కొనుక్కుంది. పండుగ రోజున బాలు కొత్త దుస్తుల్లో కళకళలాడిపోయాడు. తల్లి మాత్రం పాత చీరలోనూ వెలిగిపోతుంది. అందరూ బాలుతో పండుగ శుభాకాంక్షలు చెప్పారు. చూడండి, ఎంత అందంగా ఉన్నాడో తల్లికి గర్వంగా అనిపించింది. బాలు తన తల్లిని గమనించాడు. ఆమె పాత చీరతో ఉందని తెలుసుకుని బాధపడ్డాడు. తరువాతి రోజు బాలు తన చిన్నపాటి పొదుపుతో అమ్మ కోసం చిన్న గిఫ్ట్ కొనుగోలు చేశాడు. అమ్మా, ఇది నీకోసం అని చెప్పి బాలు ఆమె చేతిలో గిఫ్ట్ పెట్టాడు. లక్ష్మి ఆశ్చర్యంతో కన్నీరు పెట్టుకుంది. బాలు, నీకింకా ఏమీ నేర్పనవసరం లేదు బాబూ అని తల్లి గుండెలకు చేర్చుకుంది. తల్లి ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనిది. ఆమె మనకోసం చేసే త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. తల్లి ప్రేమ ఒక జీవితం మొత్తం తోడుంటుంది. ప్రేమించండి, గౌరవించండి.